రవి గారు, ప్రపంచంలో ఎటు చూసినా కానీ యుద్ధ యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక యుద్ధం నడుస్తుంటే, అటు ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య కూడా ఒక యుద్ధం నడుస్తుంది. వీటన్నిటిలో అమెరికా కీలక భూమికి కూడా పోషిస్తుంది. ఏంటి సార్, ఓవరాల్గా ఇవన్నీ ఎటువైపు అడుగులు పడుతున్నాయి? ఇవి చాలా ఆందోళనకరమైనవి, హానికరమైనవి. ప్రపంచ శాంతికి, ముఖ్యంగా ప్రజలకు ఏ యుద్ధం వచ్చినా ముందు బలయ్యే వాళ్ళు ప్రజలే కదా. నిజానికి వీటిని యుద్ధాలు అనకూడదు, దురాక్రమణలు, లేకపోతే దుందుడుకు చర్యలు. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా చాలా రోజులుగా హెచ్చరికలు, బెదిరింపులు చేస్తూ వచ్చాయి. వాళ్ళేమో ఏమని, మీరు అణ్వాయుధాలు కలిగి ఉన్నారు, అణ్వాయుధ పరీక్షలు చేశారు, వాటిని మీరు చూడాలి అని అమెరికా అంటుంది. సరే, ఇరాన్ కూడా వాతావరణం బాగాలేదు కాబట్టి చర్చలకు సిద్ధమయ్యారు. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతుండగానే యుద్ధం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటన చేశారనమాట, ఈ చర్చలతో మేము సంతృప్తి చెందలేదని. మీరెవరు మీతో చర్చ? నిజానికి మీరేమో అంతర్జాతీయ సంస్థ కాదు, ప్రపంచ పోలీస్ అంటుంటారు మేము. అయినా వాళ్ళ అవసరార్థం వచ్చి చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరుపుతున్నామంటే దాని అర్థం మేము లొంగిపోయామని కాదు. మేము మా సత్తా మాకుంది, మేము కావాలంటే మొత్తం దీన్ని ఒక రీజనల్ వార్, ప్రాంతీయ యుద్ధంగా మార్చగలిగిన శక్తి మాకుంది. ప్రతి చోట మా సైన్యం ఆధారంగానే కాదు, ఇతర చాలా ఏజెన్సీల ద్వారా మేము చేయగలమని ఇలా ఇరాన్ ఇలాంటి చాలా బెదిరింపులు చేస్తారు. అంటే డైరెక్ట్ వాళ్ళు చెప్పేసి ఉన్నారు, వాళ్ళు చెప్పుకున్నారు. అలాగే అమెరికా దాదాపు మిసైల్స్, తర్వాత జెట్ ఫ్లైట్స్, యుద్ధ నౌకలు అన్నీ పంపించింది ఇరాన్ సమీపంలో ఉన్న మధ్యప్రాచ్యంలోకి. మేము అమెరికా యుద్ధ నౌకలను ముంచేయగలమని కూడా అప్పుడు ఖొమైనీ, ఇరాన్ మత గురువు, ఆయన ప్రకటించున్నాడు. ఇంత అయినా చర్చలు జరుపుతూ వచ్చారు ఇద్దరు. ఇప్పుడు ఏమైంది, హఠాత్తుగా చర్చల నుంచి ఉపసంహరించుకొని మేము చాలా ప్రయత్నం చేసాం, వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ లోపల ఇరాన్ మీద ఇజ్రాయిల్ నిన్న యుద్ధం ప్రారంభించేసింది. నిజానికి ఇజ్రాయిల్కి ఏమీ సంబంధం లేదు. గతంలో కూడా వాళ్ళ కీలకమైన నాయకుడి మీద బాంబులు వేసి చంపేశారు. అందుకు ప్రతిగా ఇరాన్ కూడా కొన్ని వాళ్ళు పంపే మిసైల్స్ మధ్యలోనే ఆపి కొంత సమాధానం చెప్పగలిగారు. ఇది జూలైలో జరిగింది, గత జూలైలో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయిల్ ముందు వెళ్ళి భీకరమైన దాడులు చేసింది. చేసిన మరుక్షణం ట్రంప్ మద్దతు ప్రకటించారు. దురదృష్టకరం ఏమంటే, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, దేశంలో ప్రతిపక్షాలను వద్దంటున్నా ఇజ్రాయిల్కి వెళ్ళి మొన్న పార్లమెంట్లో మాట్లాడి వచ్చారు. అలాగే మోదీ నా స్నేహితుడు కాదు, సోదరుడు అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చాలా ఎవరిని మాట్లాడలేదు ఇజ్రాయెల్తో. ఇలాంటి సమయంలో ఇరాన్ మన మిత్ర దేశం, మనకు వాళ్ళు చమురిస్తారు, అనేక సహాయాలు చేస్తారు, మనకు ఆ మధ్యధరా సముద్రంలో దానికి వాళ్ళు ఒక రూట్గా కూడా మనకు ఉంటారు. అటువంటి చోట మనం ఇరాన్ను దూరం చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు అమెరికా కూడా ప్రవేశించాక అది ఒక రీజనల్ వార్ లాగా మారిపోయే అవకాశం ఉంది. చాలా అరబ్ కంట్రీస్ అడ్డం తిరుగుతాయి. మీకు తెలుసు కదా, హమాస్లో ఇప్పటికే అది కాష్టం లాగా ఉంది. అక్కడ ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు. మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టులు మంచిది కాదు, పౌరుల మీద దాడి చేయకూడదు అంటారు. హమాస్ పేరుతో గాజాలో చేస్తుందే అది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రావటం అన్నది ప్రపంచానికి చాలా నష్టదాయకమైన అంశం, చాలా హానికరమైంది. పైగా ఇరాన్ స్వభావాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా ప్రతీకారం ఎప్పుడు ఎలా తీర్చుకుంటారో తెలియదు. దీని మీద రక్షణ నిపుణులు ముందు నుంచి కొంత పరిశీలించి వాళ్ళు చెప్పింది ఒకటే, ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమవుతుంది. వాళ్ళు అప్పుడప్పుడు దెబ్బతీస్తుంటారు. వాళ్ళు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం ఈ రెండు దేశాల వల్ల కాదు. గతంలో కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిన 10 ఏళ్ళు జరిగింది. సో వాళ్ళకి అనేక రకాలైన సోర్సులు, మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. డబ్బు కూడా ఉంది, వాళ్ళు రిచ్, అదేమీ కొరత ఉన్న దేశం కాదు. అయితే అలీ ఖమైనీ అనే ఆయనకు ఒక వారసుని ప్రకటించారు. ఆయన కనిపించట్లేదు, ఆయన లేరు అని వీళ్ళు కథనాలు వ్యాప్తి చేశారు, చనిపోయాడని. కానీ ఇప్పుడైతే మటుకు ఆ మాట అనడం లేదు, ఆయన జాడ తెలియటం లేదు, మేము నేరుగా ఆయన మీద దాడి చేస్తామని. ఎవరైనా ఎలా ఊరుకుంటారండి? మీరు వెనిజులా అధ్యక్షుడు మధురోని పట్టుకుపోతారు, వాళ్ళ మత నాయకుడు, ఆధ్యాత్మిక గురువు ఖమైనీ ఇంటి మీద దాడి చేస్తామని, నివాసం మీద అని బెదిరిస్తారు, ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ యుద్ధం అనేది చాలా ఆందోళనకరమైంది భారతదేశానికి మరింత. మీరు అన్నట్టుగా రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు కూతవేడి దగ్గరలో, ఢిల్లీకి అవే దగ్గర. మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే
ఉత్తర ఢిల్లీకి భారతదేశం. అవే దగ్గర, ఉత్తర భారతదేశానికి కాబూల్ పాకిస్తాన్ దగ్గర. అవి రెండు కొట్టుకుంటున్నాయండి. భస్మాసుర హస్తం లాంటిది అనమాట ఇది. గతంలో రష్యా, అప్పుడు సోవియట్ యూనియన్ భారతదేశాన్ని దెబ్బతీయడానికి తాలిబాన్లు అనే వాళ్ళని సృష్టించి ఉపయోగించుకున్నారు. ఆ రోజుల్లోనే పాకిస్తాన్లో ఒక తాలిబాన్ శాఖ ఒకటి ఏర్పడింది. దాన్ని PTP అంటారు, తహ్రే ఇది అని దాని పేరు, సంథింగ్ లైక్ దట్, పాకిస్తాన్ అని PTP. ఆ PTP అనేది పాకిస్తాన్లో పనిచేస్తూ వచ్చింది. వాళ్ళని భారత్ మీద ప్రయోగించమంటే వాళ్ళు పాకిస్తాన్లో కూడా వ్యతిరేక కార్యక్రమాలు ఇవి చేస్తున్నారు. వాళ్ళని అణిచే పేరుతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు మొదలుపెట్టింది. డురాండ్ లైన్ అని ఈ రెండు దేశాలకు మధ్యలో 2600 కిలోమీటర్ల పొడవైన ఒక సరిహద్దు రేఖ ఉంది. దీన్ని పాకిస్తాన్ గుర్తిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. మా మీద దాడి చేస్తున్నారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్, మేము 15 పాకిస్తాన్ పోస్టులు, మిలిటరీ పోస్టులు ధ్వంసం చేశాము, 50 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు, అనేక మంది బందీలుగా ఉన్నారని వాళ్ళు ప్రకటించారు. దీనికి బదులుగా పాకిస్తాన్ కాబూల్ మీద నేరుగా దాడులకు దిగింది. ఈ రోజుకి వచ్చేసరికి ఓపెన్ వార్ అని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి కూడా శాంతికి కోరింది. చైనా, రష్యా, కావాలంటే ఇరాన్ కూడా అక్కడ మేము మధ్యవర్తులుగా ఉంటాము, ఇది మంచిది కాదని చెప్పింది. కానీ ఇందులో కొత్త ట్విస్ట్, కొత్త ఆందోళన ఏమంటే అమెరికా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. ఎందుకంటే ఒక దేశానికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందనే సిద్ధాంతం చెప్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో మొన్నటి దాకా వాళ్ళే తిష్ట వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా ఆయుధ సంపత్తి వదిలేసి వెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళ మీద. ఇప్పుడు అందుకే నేను భస్మాసుర హస్తం అన్నది అందుకే. వాళ్ళు తాలిబాన్లను సృష్టించినప్పుడు తమకు అనుకూలం అన్నారు. ఇప్పుడు తాలిబాన్లు లేకపోతే అక్కడ తర్వాత వచ్చిన ఇస్లామిక్ శక్తులు ఆ పద్ధతిలో లేవు. వాళ్ళు దేశాన్ని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకొని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళు. భారతదేశానికి కొద్ది గొప్ప స్నేహం ఉంది వాళ్ళతో. ఇది పాకిస్తాన్కు మింగుడు పడట్లేదు. కాబట్టి పాకిస్తాన్, అమెరికా కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఏదో చేయాలని చూస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చైనాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఇటు ఇండియాతో, ఇటు చైనాతో కూడా ఉన్నాయి. ఇంకా అరబిక్ లేదా ఇస్లామిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు చాలా గందరగోళంగా ఏర్పడిన అడ్మినిస్ట్రేషనే కదా. అంటే అది ఏ రోజు పూర్తి స్థాయిలో సంపూర్ణమైన ప్రజాపాలన, ప్రభుత్వము అట్లా రాలేదు. కానీ ఏదైనా వాళ్ళ అదుపులో ఉంది, పరిస్థితి వాళ్ళ అదుపులో ఉంది. పాకిస్తాన్ అదుపులో లేదు. మనం ఆపరేషన్ సింధు అప్పుడు చూసాం కదా, అక్కడ మిలిటరీ జనరల్ మునీర్ అనే ఆయన మీద అక్కడ వాళ్ళే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇలావల్ బంగ్లాదేశ్లో కూడా అనేక పరిణామాలు వచ్చాయి. కాబట్టి భారత ఉపఖండంలో, మధ్యప్రాచ్యంలో ఈ పరిణామాలు రావడం అన్నది ప్రపంచ శాంతికి మంచిది కాదు, ప్రత్యేకించి మనకు అసలు మంచిది కాదు. దీని మీద మనం ఒక సరైన విధానం తీసుకొని శాంతిని పెంచే బదులు అనుకోకుండానే మనం ఇజ్రాయెల్ కూటమిలోకి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది, ఏ ట్రంప్తో అయితే మోదీ గారు స్నేహంగా ఉన్నారు, ఏ ఇజ్రాయెల్ను ట్రంప్ అదే పనిగా పోషిస్తున్నారో వాళ్ళు పాకిస్తాన్ బలపరుస్తున్నారు ఈ ఉదంతాలు. మనం ఇప్పుడు తాలిబాన్లను అంటే హిందుత్వ ఇవన్నీ ఈ దేశంలో చెప్పేవాళ్ళు. ఇది ఎంత విడ్డూరమైన ఒక ఈక్వేషన్ అనమాట. సరే, ఈక్వేషన్లు అవన్నీ ఎలా ఉన్నా కానీ ముందు ప్రజలు శాంతిగా ఉండటం కోసం ఏం జరుగుతుంది, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు, రష్యా, చైనా లాంటివి, ఎందుకంటే అమెరికా భాగస్వామిగా ఉంది కాబట్టి రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటివైనా చొరవ తీసుకొని శాంతి సాధించడానికి పనిచేయాలి. మోదీ ప్రభుత్వం కూడా తన విధానాన్ని మార్చుకోవాలి. రైట్ సార్.